హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏం స్పెషల్ అనుకుంటున్నారా? చుక్కకూర చికెన్ చేద్దామని చెప్పి వచ్చేసనమాట. దానికి కావాల్సిన పదార్థాలన్నీ లైన్ బై లైన్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ చేసుకోవాలండి. అంతే, ఇంకా రెడీ చేసేద్దామా? ముందుగా పెనం పెట్టుకోండి స్టవ్ మీద. పెట్టుకున్న తర్వాత దానికి తగినంత ఆయిల్, ఆనియన్స్ ఎల్లోయిష్ బ్రౌన్ రావాలండి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాక చుక్కకూర అనేది నైటే బాగు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది వాష్ చేసేసి ఇప్పుడు వేస్తాను. చూసారా దగ్గరికి ఎలా మగ్గిందో? అంతే, ఇంకా చికెన్ తీసేసి అందులో వేసేయండి. చికెన్ కూడా 2 or 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత దాన్ని కర్రీలో వేసేసి, చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక చూపించిన మసాలా, కారం తగినంత వేసుకోండి. కారం అయితే నేను బయట నుంచి అస్సలు వాడనండి, మా ఇంట్లోంచి మా మమ్మీ పంపించింది. తగినంత సాల్ట్ వేసుకోండి. అంతే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వాటర్, దానికి సరిపడా వాటర్, ఆ కప్లో వాటర్ వేసాను. ఇంకా అంతే, కర్రీ అంతా ఆ వాటర్తోనే సరిపోయింది అనమాట. అంతే, మూత పెట్టేసి ఒక 10 minutes దాన్ని అలా వదిలేయండి, అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.